హాయ్ అండి. పన్నీర్ కాజు మసాలా కర్రీని రెస్టారెంట్ స్టైల్‌లో ఇలా ఇంట్లోనే సింపుల్‌గా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటుందండి. ఫస్ట్ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకొని, దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే అల్లం, వెల్లుల్లి రెబ్బలు గూడా ఆయిల్‌లోనే ఫ్రై చేసుకొని, ఒక టమాటా గూడా వేసుకొని, టమాటా మెత్తబడేంత వరకు గూడా ఫ్రై చేసుకోండి. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి తీసుకొని మరికొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఒక 15, 20 వరకు జీడిపప్పులు తీసుకొని మంచిగా ఆయిల్‌లో ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. సేమ్ ఇప్పుడు అదే ఆయిల్‌లో పన్నీర్ ముక్కల్ని కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. పన్నీర్ ముక్కలు ఆ సైజులో కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్‌లో హోల్ గరం మసాలా మొత్తం వేసేయండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ కూడా దీంట్లో వేసేసి, దీంట్లోనే పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా కూడా వేసుకొని ఇలా ఆయిల్ పైకొచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ పోసేసుకొని, ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకున్న తర్వాత, ఇప్పుడు దీంట్లో పన్నీర్ ముక్కలనేది వేసేయండి. అలాగే జీడిపప్పు కూడా వేసుకొని, ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టిన తర్వాత, కస్తూరి మెంతి చివర్లో ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే సరిపోతుందండి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి.